నమస్తే. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం 30 రోజులు దాటిపోయింది. రెండవ నెల మొదలైంది. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటయ్యా అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వార్ఫేర్, భూతల యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏరియల్ స్ట్రైక్స్తోనే పైచేయి సాధించాల్సిన యుద్ధంలో ఏమీ చేయలేక భూతల యుద్ధానికి ప్రిపేర్ అయ్యారంటే దీనిలో అయినా ఏమైనా చేయగలరా ఇరాన్ని? ఇరాన్ అసలు లొంగట్లేదు, వాళ్ళ లీడర్షిప్ అసలు తగ్గట్లేదు. అంటే దీనికి ఏమేం కారణాలు ఉన్నాయి? తగ్గట్లేదు అంటే వాళ్ళకి తగ్గడానికి కావాల్సిన దెబ్బ తగలలేదా? ఆ నొప్పి లేదా? లేదా అవన్నీ భరించి పోరాడుతున్నారా ప్రాణత్యాగాలైన చేసి? వీటిలో ఏది నిజం? వాళ్ళ బలం ఇంకా తగ్గలేదా? ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలా. ఇవన్నీ చేసుకోకుండా మా దగ్గర పెద్ద మిలిటరీ ఉంది, వాయుసేన పెద్దది ఉంది, నేవల్ ఫోర్స్ విపరీతంగా ఉంది అని చెప్పేసి వాళ్ళ మీద అటాక్కి వెళ్ళారు ఈ రెండు దేశాలు. కానీ ఇంతవరకు ఫలితం ఏం లేదు, ఏం సాధించాల. వాళ్ళ లీడర్షిప్, ఫస్ట్ లెవెల్ లీడర్షిప్ని చంపేశారు, సెకండ్ లెవెల్ పోయారు, థర్డ్ లెవెల్ వాళ్ళే పోరాడుతున్నారు. వాళ్ళల్లో కూడా ఆర్మీ జనరల్స్ని, ఈ నేవల్ సంబంధించిన ముఖ్య అధికారుల్ని ఇజ్రాయెల్ మసూద్ సహకారంతో, మొసాద్ అనే స్పై ఏజెన్సీ సహకారంతో ఎప్పటికప్పుడు చంపేస్తూనే ఉన్నారు. ఎవరైనా పెద్ద తలకాయి, మంచి పెద్ద లీడరు బాగా చేస్తున్నాడు అంటే వాళ్ళని చంపుకుంటూ పోతూనే ఉన్నారు. కానీ ఇరాన్ ఫోర్సెస్ ఎక్కడా తగ్గట్లేదు. ఏంటి దీనికి కారణం? ఇరాన్ అనేది ఏదో చిన్న తక్కువ ఏరియా కలిగి తక్కువ బలం కలిగిన దేశమేం కాదు. వాళ్ళకున్న బలం వాళ్ళకి ఉంది. దాదాపు 16.5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన దేశం అది. దాదాపు భారతదేశంలో సగం. భారతదేశం 33 లక్షల చదరపు కిలోమీటర్ల ఏరియా కలిగిన దేశం. దాదాపు మనలో సగం ఉంది. అంత పెద్ద ఏరియా. అంత పెద్ద ఏరియాలో వాళ్ళకి కొండలు, గుట్టలు, హైడింగ్ ప్లేసెస్ ఎక్కువ. గెరిల్లా వార్ఫేర్ చేయడానికి కానీ, హిట్ అండ్ రన్ ఇలాంటివి ఏమన్నా చేయడానికి కానీ, కొట్టేసి వెళ్ళిపోతారు కొండల్లోకి, అలాంటివి చేయడానికి కానీ అది బాగా అనుకూలమైన ప్రదేశం. ఆ గెరిల్లా వార్ఫేర్కి వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు ఓపెన్గానే ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ పెట్టుకొని ఓపెన్గానే ఫైట్ చేస్తున్నారు. లాస్ట్ స్టేజ్ అది గెరిల్లా వార్ఫేర్ అనేది. ఇప్పటికే వాళ్ళ మీద ఏం చేయలేకపోతున్నారు. ఎందుకని? ఫస్ట్ ఎవరినైనా, ఏ దేశాన్నైనా గెలవాలి అంటే వాళ్ళని మొదట భయపెట్టగలిగి ఉండాలి. భయపెట్టడం అనేది మనకు వచ్చి ఉండాలా, లేకపోతే భయపడడం అన్న వాడికి వచ్చి ఉండాలా. వాడికి ఉందా ఆ పరిస్థితి? ఇరాన్లో వాళ్ళ నాయకత్వానికి భయపడే పరిస్థితి ఉందా? ఇంతవరకు అయితే మనం చూసిన దానిలో అక్కడ ఎవరు భయపడుతున్నట్టుగా ఏం అనిపించట్లే. ముందు వాళ్ళకి భయపడడం నేర్పించి తర్వాత వాళ్ళని భయపెట్టి తర్వాత ఓడగొట్టాలి. కానీ మనకి ఫోర్స్ ఉందని చెప్పేసి మొత్తాన్ని దించేసి మన ఎయిమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకునే దానికి ప్రయత్నం చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ప్రతి చోట, ప్రతి దగ్గర వాళ్ళని దెబ్బ కొడుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు తిరిగి రిటాలియేట్ చేస్తున్నారు. వీళ్ళు 10 బాంబులు వేస్తే వాళ్ళు ఒకటైనా వేస్తున్నారు. అది కరెక్ట్గా వీళ్ళకి తగలాల్సిన చోట తగులుతుంది. ఇజ్రాయెల్లో అయితే ఒక పెట్రోకెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఈరోజు అటాక్ జరిగింది. ఒక కెమికల్ ప్లాంట్లో అటాక్ జరిగింది. యుఎస్ ఫ్లాగ్ ఉన్న ఒక షిప్ని హర్మూజ్ జలసంధి క్రాస్ అవుతూ ఉంటే దాని మీద అటాక్ చేశారు. దాని మీద అయితే ఇంతవరకు పై చేయి సాధించలేకున్నారు. అక్కడ హర్మూజ్ జలసంధిని కానీ తెరిపించగలిగితే ఇలా ఇరాన్ని ఒక విధంగా ఓడించినట్టే. అది కూడా వీళ్ళ వల్ల కావట్లేదు. ఇంతవరకు అమెరికా ఇరాన్ని ఒక పేద దేశంగా చూస్తూ వచ్చింది. పేద దేశం అయితే ఇన్ని రోజులు యుద్ధం చేయగలదా? ఇన్ని వేల కోట్లు వాల్యూ చేసే యామినేషన్ని, మిసైల్స్ని వాడగలరా? అఫ్కోర్స్ అక్కడ ప్రజలైతే పేదవాళ్ళు అయితే కావచ్చు, కానీ కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళు ఆయిల్, పెట్రోల్ అమ్ముతూ ఉన్నారు. దానిలో ఆదాయం, డబ్బులు వచ్చి ఉంటాయిగా. అవన్నీ ఎక్కడున్నాయి? అక్కడ వ్యాపారవేత్తలకి, నాయకత్వాల దగ్గర ఉన్నాయి ఆ డబ్బులు. ఆ డబ్బు మొత్తాన్ని ఇప్పుడు ఇలా వెచ్చిస్తున్నారు వాళ్ళు. అంతేగాని అధికారాన్ని కోల్పోవడానికి వాళ్ళైతే సిద్ధంగా ఉన్నట్టు కనపడట్లేదు. గతంలో అమెరికా అధ్యక్షులుగా చేసిన వాళ్ళు ఎంతోమంది
ఇరాన్తో అనేక డీల్స్ చేసుకున్నారే కానీ ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళలేదు. ఎందుకని? వాళ్ళకి తెలుసా? వాళ్ళ టేబుల్ మీద రిపోర్ట్లు ఉన్నాయిగా, వీళ్ళతో యుద్ధానికి వెళ్తే ఏం జరుగుతుందని రిపోర్ట్లు ఉన్నాయి. అదే రిపోర్టు ఈయన డొనాల్డ్ ట్రంప్ దగ్గర కూడా ఉంది. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి ఈయన ఒక కొత్త ప్లాన్ తోటి వెళ్ళారు. అది ఇంతవరకు అయితే సాధించలేకున్నారు. కానీ ఇరాన్ వాళ్ళకి ఏం కావాలా? వాళ్ళకు ఉన్నది ఒకటే టార్గెట్, న్యూక్లియర్ బాంబు. దానికోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అది వాళ్ళ చేతికి చిక్కకుండా దీనికి ముందు డొనాల్డ్ ట్రంప్కు ముందున్న ఇద్దరు ప్రెసిడెంట్ల నుంచి ఆపుతానే వచ్చారు. సో అది ఒక్కటే ఆపుకుంటూ కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు ఇంత కాన్ఫ్లిక్ట్ అయితే రాదు కదా. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ప్లూటోనియం ప్యూరిఫికేషన్ ప్రాసెస్ని అడ్డుకోవచ్చు, వాళ్ళ శాస్త్రవేత్తలను చంపేస్తూ వచ్చారు, దాని ద్వారా అడ్డుకోవచ్చు. న్యూక్లియర్ టెస్ట్ జరగకుండా వాళ్ళ ఎక్విప్మెంట్ అందకుండా చేసి అలా కూడా అడ్డుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా, దీనికి ముందు 16 సంవత్సరాలుగా సమీపంలోకి వచ్చారు న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి. కానీ వాళ్ళని చేయనీయకుండా చేశారు అమెరికా వాళ్ళు. అదే స్ట్రాటజీతో అలాగే కంటిన్యూ చేస్తే పర్లేదు, ఇంకొక 20 ఏళ్ళైనా నడిపొండొచ్చు. కానీ తొందరపడి అసలు పూర్తిగా వాళ్ళ దగ్గర యురేనియం అనే ఫ్యూలే లేకుండా న్యూక్లియర్ అనే పదాన్నే వాడకుండా చేసేస్తాం అనే ఒక అత్యాశతోటి వీళ్ళు వాళ్ళ మీదకి ఏమైనా వెళ్ళారా అని అనిపిస్తూ ఉంటుంది.